ఓ సైంటిస్టుని, ఓ పోలీస్ అధికారిని, ఓ రాజకీయ నాయకుడిని, మాలాంటి వాగ్గేయకారుల్ని, రాజేష్ లాంటి అద్భుతమైన తాత్వికుల్ని మీరందరూ పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళారు ముందుకు రండి. ఊరిలో బాగా సంపన్నుల మధ్యన, ఊరి మధ్యన, బాగా డబ్బున్న మధ్యన గాంధీ గారి విగ్రహం ఉంటుంది. గాంధీ గారి విగ్రహంకి అందరూ చూస్తున్న లైట్లు వెలుగుల మధ్యన మంచి పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగుల మధ్యన గాంధీ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం అంటుంది, ఏమయ్యా గాంధీ గారు, ఇంత అద్భుతమైన డబ్బు సంపన్నులు ఉన్నావా, ఈళ్ళ మధ్యన నువ్వు గోసి పెట్టుకొని ఒంటి మీద బట్ట లేకుంటే ఎందుకున్నావయ్యా అని నాకు అనిపించింది. నేను అడిగాను గాంధీని, నీకేం కష్టం పట్టింది గాంధీ, మీ వాళ్ళందరూ బాగా సంపన్నులు కదా, వాళ్ళ మధ్యన నువ్వు ఒంటి మీద బట్ట లేకుండా ఈ ఎర్రటెండలో ఎందుకు నిలబడ్డావు అని అంటే ఆయన అంటాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి డబ్బును కూడగట్టి వీళ్ళందరూ ఫ్లడ్ లైట్ల మధ్యన పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఉన్నారు. మీరు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే, అరే ఇన్ని రోజులు దోచుకు తిన్నారు, ఇప్పుడైనా నాలాగా సాదా సీదా బతకండి రా, జనాన్ని చూడండి రా అని నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్పాను. మురికి కాలువల మధ్యన, తాగుబోతు వాళ్ళ మధ్యన, ఈగల దోమల మధ్యన, పూరి గుడిసెల మధ్యన బాబాసాహెబ్ అంబేద్కర్ సూటు పుట్టి వేసుకొని ఇలా నిలబడ్డాడు. ఆయన ఒంటి మీద బట్ట లేకుండా ఆడ నిలబడ్డాడు. ఈరోజు సూటు పుట్టి వేసుకొని ఈయన నిలబడ్డాడు. నువ్వెందుకయ్యా సూటు పుట్టి వేసుకొని నిలబడ్డావు అని అంటే ఆయన అంటాడు, కొన్ని వేల సంవత్సరాలుగా ధనానికి దూరంగా ఉన్నారు ఈ జాతి వాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలుగా చదువుకు, శాస్త్రానికి, అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడైనా నాలాగా చదువుకొని సూటు మూట వేసుకొని నిలబడి ఈ రాజ్యాన్ని ఎలాలని ఇక్కడ నిలబడ్డాను అని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలా ఓ అందమైన విగ్రహాన్ని మీ మధ్యన పెట్టుకున్నందుకు వేలాది మంది జనం ఈరోజు ఒక జాతర లాగా ఇక్కడికి రావటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దీనితో పాటు నాకు ప్రధానంగా ఇవాళ నరేష్ మాట్లాడింది విన్నాను, రాజేష్ మాట్లాడింది విన్నాను. విన్న తర్వాత నా ఆయుష్ చాలా తక్కువ. ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయాను, నేను పోయినా, మాలాంటి వాళ్ళం పోయినా కానీ ఒక బహుజన రాజ్యాన్ని, ఒక అశోక సామ్రాజ్యాన్ని, ఓ బౌద్ధాన్ని ఏదైతే కోరుకుందో, సనాతన ధర్మం అని మనల్ని నమ్మించారే, ఒక అద్భుతమైన బౌద్ధ సామ్రాజ్యాన్ని మా పిల్లలు నిర్మించగలరని ఒక అచంచలమైన విశ్వాసంతో చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి నేను ఆనందానికి గురయ్యాను. కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల మానవ జాతి క్రమంలో ఏర్పడ్డ శరీరం ఇది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. ఎవడో విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవుడు సృష్టించింది కాదు. కొన్ని లక్షల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో ఏర్పడ్డ ఇది అందమైన శరీరం. కాబట్టి ఈ శరీరం చాలా అపురూపంగా చూసుకోవాలి. ప్రకృతి నీ మీద చాలా ప్రేమతోటి నిన్ను తయారు చేసింది. మీ తల్లి ద్వారా, నిన్ను తండ్రి ద్వారా, మీ తాత ముత్తాతల ద్వారా నీకు అందమైన శరీరాన్ని ఇక్కడికి ఇచ్చి పంపింది. నీ దేహం గురించి కొన్ని లక్షల సంవత్సరాలుగా నిన్ను తయారు చేసి ఇక్కడికి పంపిన ప్రకృతికి నువ్వు రుణపడి ఉండాలా లేదా? ప్రకృతిని ప్రేమించాలా లేదా? అంటే ఈ ప్రకృతిని చాలా ఉన్నతంగా చూసుకోవాలి. కాబట్టి చాలా మంది పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత అందంగా ఉండటానికి కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పవాడు కావటానికి కారణం ఏంటంటే ఆయన ప్రకృతిని బాగా ప్రేమించాడు. ఇంటి ముందు కూర్చొని
గోర్లు తీసుకుంటా ఉంటాడు. భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా ఆ గోర్లు అంత చక్కగా చేసి పుట్లో పడుతున్నావు ఎందుకోసం అని అంటాడు. అంటే ఆయన అంటాడు, ఈ గోర్లు విత్తనాలు అనుకొని పావురాలు తింటే గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. ఎంత కాబట్టి ఈ దేహం ఏదైతుందో కొన్ని లక్షల సంవత్సరాల డార్విన్ చెప్పాడే, లక్షల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో వచ్చింది. కాబట్టి ఈ శరీరానికి మత్తు ఇస్తారు కొంతమంది, ఇవ్వకూడదు. ఈ శరీరానికి అబద్ధాలు నేర్పుతారు కొందరు, నేర్పకూడదు. ఈ శరీరాన్ని వ్యభిచారానికి ఉపయోగించకూడదు. ఈ శరీరాన్ని బానిసత్వంలోకి నెడతారు, నెట్టివేయకూడదు. జీవితం అంటే తెల్లగాయితం కాదు తమ్ముడు, చించివేయటానికి. జీవితం అంటే అగ్గిపుల్ల కాదు తగలబెట్టుకోవటానికి. జీవితం అంటే అనా పైసా కాదు పట్టాల మీద పెట్టి సాగ కొట్టుకోవటానికి. నీకంటే డబ్బున్నవాడు ఉండొచ్చు, నీకంటే పేదవాడు ఉండొచ్చు, కానీ ప్రపంచంలో నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు. రేపు పొద్దున అద్దం ముందు నిలబడి చూసుకో, నువ్వు మాత్రమే ఉన్నావు. ప్రకృతి ఉత్పత్తే కావాలనుకుంటే అందరినీ ముద్రకుంటే పంపించచ్చు కదా, పంపదు. ఒక్కొక్క కోడికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కోడికి ఒక్కొక్క ఆనందం, ఒక్కొక్క కోడికి ఒక్కొక్క అభిరుచులు. కాబట్టి ఈ ప్రకృతి ఇచ్చిన దేహాన్ని ఎవడైతే సద్వినియోగం చేసుకుంటాడో వాడే అజరమరంగా నిలిచిపోతాడు. ఈ దేశంలో ప్రధానంగా ఇద్దరు మహానుభావులు పుట్టారు. ఒక ఆయన రాజు కుటుంబంలో పుట్టాడు, పైన పుట్టాడు, రాజ్యం వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, అందమైన భార్యను వదిలిపెట్టాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు. ఈ దుఃఖానికి కారణం ఏంటని బయలుదేరారు. 85 సంవత్సరాలు బతికాడు. విశ్వానికి మొత్తం ఒక జ్ఞానజ్యోతి వెలిగించాడు గౌతమ బుద్ధుడు. ఇక సింగపూర్ వెళ్ళు, జపాన్ వెళ్ళు, మలేషియా వెళ్ళు, చైనా వెళ్ళు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కూడా బౌద్ధ దేశాలు. ఇంకొక ఆయన కూలి కుటుంబంలో పుట్టాడు, లేని వాళ్ళ మధ్యన పుట్టాడు, అక్షరాలు నేర్వని జాతుల్లో పుట్టాడు, కానీ అపారమైన ఖండాంతరాలకు వెళ్ళాడు, అద్భుతమైన పుస్తకాలు చదివాడు. గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి ఎంత గొప్పవాడయ్యాడో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కూలి కుటుంబాలు పెట్టి ఒక జ్ఞానజ్యోతిని వెలిగించి విశ్వానికి మాట్లాడాడు. కాబట్టి ఇద్దరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వేదాలలో ఏం చెప్పారో చూపెట్టారు కదా, మన రాజేష్ అద్భుతంగా చెప్పాడు. రామాయణం రామాయణం కోటి సార్ల బ్రాహ్మణుడు కోటి సార్ల రామారామ రాయమంటాడు, కానీ ఒక్కరోజైనా ఈ పుస్తకం ఇచ్చే రామాయణం చదవని మీతో చెప్పాడా? కృష్ణ కృష్ణ రాయమంటాడు, కానీ ఒక్క భాగంగా భగవద్గీత తీసుకొచ్చి మీ ఇంటికి ఇచ్చి చెప్పాడా? రామాయణం చదివితే ఎంత గొప్పగా ఉంటుంది. రామాయణం చదివిన ఎవరైనా కానీ రాజేష్ లాగా తిరగబడాల్సిందే. నువ్వు చెప్పిన ధర్మమే, నువ్వు చెప్పిన ధర్మమే. రావణుడు రాముడు, రావణుడు బ్రాహ్మణుడు, జ్ఞానములో శివభక్తుడు, అపారమైన జ్ఞానం ఉన్నాడు. శ్రీలంకలో అప్పటికే ఆకాశ విమానాలు నడుస్తున్నాయి. అభివృద్ధి చెందిన శ్రీలంక నగరం అది. నైతిక విలువలు గల్లవాడు. సీత అన్ని రోజులు లంకాల నగరంలో ఉన్నా గాని ఏ రోజు పల్లెత్తు మాట అననివాడు. రాముడి రాజ్యంలో ఏముంది? శవాలు మీకు తింటాయి. వీడు క్షత్రియుడు, వాడు బ్రాహ్మణుడు. వీడు భార్యను అడవులకు పంపినవాడు. ప్రేమించమని అడిగినందుకు ముక్కు చెవులు కోసిన దుర్మార్గుడు వీడు. నిజంగా సిగ్గు శరం ఉంటే, రామాయణ భారతాల మీద నమ్మకం ఉంటే మీరు రాముడిని పూజించాలి, కానీ రాముడు లాంటి ఆశ వారిని పూజించలేండి. కాబట్టి మీరు రామాయణం చదవండి, మీరు భారతం చదవండి. భారతంలో శ్రీకృష్ణుడు ఎవడంటాడు? ఎవడైతే జ్ఞానవంతుడో వాడే బ్రాహ్మణుడు అని చెప్తాడు. మరి మా వాళ్ళందరూ బ్రాహ్మణుడే కదా.
వీళ్ళందరూ బ్రాహ్మణులే కదా, వీళ్ళందరూ బాగా చదివిన పండితులే కదా. అది తెలుసుకున్నాడు వాడు బాపనాయన. తెలుసుకొని చదివిన వాళ్ళందరూ భారతం ప్రకారం బ్రాహ్మణులైతే ఇబ్బంది అయింది కాబట్టి వాడు ఏం చేశాడంటే బ్రాహ్మణుడు మాత్రమే చదువుకోవాలన్నాడు. అగో అక్కడ మండుతుంది మాకు. అని మమ్మల్ని చదువుకు దూరం చేశావు, మమ్మల్ని ఆస్తికి దూరం చేశావు, ఇన్ని రోజులుగా మమ్మల్ని ఊరవతలా ఉంచుతున్నావు. కాబట్టి ఈ దానం జాంతానయ్యి ఇప్పటి నుంచి నడవడానికి వీల్లేదు అని ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు. నిన్నటిదాకా మాల సంఘం పెట్టిన ఆయన ఏం చేశాడు? 5 సంవత్సరాల క్రితం మేము కరెంట్ పట్టుకోవడానికి ముందు మన వాళ్ళందరూ ఏం చేశారు? అంబేద్కర్ సంఘం పెట్టేది, మాల సంఘం అని ఒకటి పెట్టేది, మాదిగ సంఘం అని ఒకటి పెట్టేది. ఎన్నికల దాకా మిమ్మల్ని అంబేద్కర్ బొమ్మ పరిచయం చేసేది. ఎన్నికల రాత్రమే మీ గుండు గుత్తాగా మీ ఓట్లు అమ్ముకునేది. కానీ 5 సంవత్సరాల పూర్వ 5 సంవత్సరాల కాలంతి ఇలాంటి చాకు లాంటి నవ యవ్వన తేజము కలిగిన అద్భుతమైన పిల్లలు వచ్చారు. అద్భుతమైన సవాలుకు సవాలు విసురుతున్నారు. వాడు ఏమి చెప్పాలో అర్థం లేక మనకు సరెండర్ అయిపోతున్న రోజులు ఇప్పుడు మన కళ్ళ ముందు అవుతున్నాయి. కాబట్టి నేను మార్క్సిజాన్ని నమ్మిన వాడిని. రియల్ నేను అన్నల మీద అనేకమైన పాటలు రాశాను. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలో, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. అలాంటి వాడిని క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ పడ్డాను. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు. 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పిన టైంలో నాకు ఎల్లూరి చెన్నయ్య గారి పుస్తకం, బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం నా చేతికి వచ్చింది. నా చావు ఎక్కడుంది? 2 నెలల 15 రోజుల ముందుంది. నాకు అప్పుడే పుస్తకం వచ్చింది. అప్పటిదాకా కూడా నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని చదువుతుంటే భూములు జాతీయం చేయాలని చెప్పాడు, పరిశ్రమల్లో వాటా కావాలని చెప్పాడు, ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు కావాలని చెప్పాడు, ఒక తండ్రికి అమ్మాయి అబ్బాయి పుడితే ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చెప్పాడు, హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చాడు. అనేకమైన ఈ దేశంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు. ఆ మార్పులు మొత్తం కూడా నేను చూసినప్పుడు నాకంటే ముందు చదువుకున్న కవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2 విధాలుగా చెడిపోయారు. ఎలా చెడిపోయారు అంటే, బాగా చదివిన పొల్లగాడు గూడెంలో నుంచి భార్య మాటలు విని బైబిల్ పట్టుకోవటం మొదలు పెట్టాడు. వాడు పరలోక రాజ్యం అంటాడు. ఈ లోకంలో జరిగేది ఈ భూమే నాది కాదంటాడు. ఇంకో పరలోక రాజ్యం ఉందని అంటాడు. ఒకడు బైబిల్ పట్టుకొని గడిపాడు, ఒకడు బుల్లెట్ పట్టుకొని గడిపాడు. బుల్లెట్ పట్టుకున్నాడు, మన రాజ్యం వస్తుంది, నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుంది, కమ్యూనిస్ట్ రాజ్యం వస్తుంది అని చెప్పాడు. అడవికి వెళ్ళినోడు అడవిలోనే చచ్చిపోయాడు. ఒక చాకు లాంటి పిల్లలు, చదువుకున్న వాళ్ళు, నైతిక విలువలు కలిగిన వాళ్ళు, దేశభక్తులు 2 విధాలుగా దెబ్బతిన్నారు. కాబట్టి తమ్ములారా, మీరు కూడా అలాంటి దెబ్బ పడకూడదని నేను మీకు అందరితో చెప్తున్నాను. అలాంటి టైంలో నేను అప్పుడు పాటలు మొదలు పెట్టాను బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రారం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారతకు మార్క్స్ అంబేద్కర్. ఎక్కడో యూరప్ లో ఉన్న మార్క్స్ కాదురా, ఈ దేశానికి అంబేద్కరే మార్క్స్ అని చెప్పాను నేను మొట్టమొదటి. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, భూమకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. బ్యూటిఫుల్ సార్. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా.
అడుగులకు నీ అడుగులు భాగ్యమయా భాస్కర, బహుజనులకు నీ బాటలు బాటలు అంబేద్కర, మనిషిని మనిషిగా చూడని మనుషులలో భాస్కర, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కర. జయ హో జయ. ఆయన పూలేన గురువు అన్నాడు. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ. పూలే మీద రాశారు. ఆయన సావిత్రిబా గురించి చెప్పాడు. సావిత్రిబా గురించి రాశారు. ఆయన బౌద్ధ మార్గాన్ని ఎన్నుకున్నాడు. నేను బౌద్ధ మార్గాల్లో నడిచాను. అలా నడుస్తూ 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 పాటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 215 రోజులైంది. ఇంత సభ జరుగుతుందంటే అనేక మంది దాతలు, చాలా మంది ఊరు వాళ్ళు మీకు సాయం చేసి ఉంటారు. కానీ నేను పాటలు రాసినప్పుడు నాకెవ్వరూ సాయం చేయలే. నా భార్యకున్న మెడలో వేసిన గొలుసు, నా భార్యకున్న గాజులు మొత్తం తాకట్టు పెట్టి అమ్మి సిడి చేశాము. సిడి బయటకు వచ్చింది. ఏ ఊరు పోయినా, ఏ వాడ పోయినా ఉన్నదే ఊరి బయట, దాని పేరే నా మాదిగ పెట్టి. ఏం పాటలు, ఏం పాటలు హిందీలో వచ్చాయి. ఢిల్లీ కానుంచి దేశం మొత్తం కూడా రగిలిపోయింది. మా పిల్లలు మారిపోయారు. డాడీ, ఆయన ఎవరు ఇంత అందంగా ఉన్నాడు అని అడిగారు. నానా, ఆయన ఈ ప్రపంచంలో బాగా చదువుకున్న వాళ్ళల్లో నంబర్ 1 పర్సన్ అని చెప్పారు. మీరు బాగా చూడండి, క్లాస్ రూమ్ లో ఫస్ట్ వచ్చే పిల్లవాడి ముఖం బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వెలుగుతా ఉంటుంది. డాడీ, ఆయనంతా గంభీరంగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగారు. ఆయన నైతిక విలువలు గల్లవాడు. ఏ రోజు కూడా దిక్కుమాలిన గుడిలోకి వెళ్ళలేదు. ఏ రోజు కూడా ఆయన అబద్ధం ఆడలేదు. ఏ రోజు కూడా స్త్రీలను అగౌరవపరచలేదు. కాబట్టి ఆయన జ్ఞానంతో పాటు నైతిక విలువలు గల్లవాడని చెప్పారు. ఓకే, ఆయన జ్ఞానవంతుడు. ఆగమ్మ, ఆయన జ్ఞానవంతుడు, శీలవంతుడు. అయితే మనకేంటండి? బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానవంతుడు, శీలవంతుడు అయితే నీకేంటి, నాకేంటి? ఆయన జ్ఞానాన్ని, ఆయన శీలాన్ని, మొత్తం ఆయన జీవితాన్ని మొత్తం కూడా నీ కోసం, నా కోసం పెట్టాడు. అందుకోసం ఆయన్ని మనం పూజిస్తాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత దేదీయమానంగా వెలగడానికి, ఒక గౌతమ బుద్ధుడు అంత గొప్పగా ఉండటానికి కారణం నైతిక విలువలు, జ్ఞానం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానవంతులు కావాలి. మీరందరూ కూడా శీలవంతులు కావాలి. మీరందరూ కూడా దిక్కుమాలిన రామాయణ, భారత, చర్చి, మసీద్ బంధు పెట్టండి. గ్రంథాలయానికి వెళ్ళండి, చదువుకోండి. బడికి పోండి, చదువుకోండి. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జీవితం మళ్ళా రాదు. శిలా నీవే, శిల్పి నీవే. ఎవడు నిన్నెవడు చెక్కడరా నాయన? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు చెక్కుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు. వస్తుందయ్యా? వస్తుందా? అది వస్తుందని చెప్పండి అయ్యా. పోనీ బాబారాయణ తీసుకొచ్చి చెప్పాలండి, వస్తుందని చెప్పాడా? జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పండు వెన్నెల నిండు పున్నమి, సందె వెలుగులు, ఇంద్రధనసులు, సూర్య చంద్రులు, క్రాంతి దారలు, విశ్వమున విరమూసే తారలు. పొడమి ఎంత గొప్పదో, పొడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలధారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయ్? జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయ్? ప్రజెంట్గా జీవించండి.
నిన్నటి దానికి తాళం వేయండి. నిద్ర పట్టక సావకండి. ఎనకట అరే నిన్న అట్టయింది, వాడు ఇట్టన్నాడు తాళం పెట్టేయండి. దానికి 2 తాళాలు మీ దగ్గర ఉండాలి. నిన్నటి దానికి తాళం పెట్టండి, రేపటి దానికి కూడా తాళం పెట్టండి. రేపు ఎట్లుండాలి, అది వాడిని దోచుకోవాలా, ఈడిని దోచుకోవాలా, ఆ డబ్బులు ఈ డబ్బులు తాళం పెట్టండి. ప్రజెంట్ ఉండండి. పశుపక్షాదులన్నీ జీవించడం లేదా? చెట్టు జీవించట్లేదా? మీకంటే ఉన్నతంగా జీవిస్తుందే. మీ అందరికీ కాళ్ళున్నాయి. కాళ్ళు లేకపోయినా సూర్యుడి ద్వారా సూర్యరశ్మిని గ్రహించి తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ గ్రహించే శక్తి తెలివితేటలు నీకుంటే దేశంలో ఎవడు కూడా పేదరికంలో మగ్గిపోడు. చెట్టుకున్న తెలివితేట నీకుంటే. ఓ మనిషి కాడికి పోవాలంటే భయం వేస్తా ఉంటది. వాడు ఏం మోసం చేస్తాడో, వాడు ఏమి ఇబ్బంది పెడతాడో, నా బ్యాంకులోకి వెళ్ళి ఎంత కాజేస్తాడో, మీ సెల్ ఫోన్ నెంబర్ చెప్తే వాడు ఎట్లా దుర్వినియోగం చేస్తాడని భయం వేస్తా ఉంటది మనిషి నా దగ్గరికి వస్తా ఉంటే. కానీ ఓ 50 సంవత్సరాల మనిషి కాడికి పోతే మనం ఇంత భయపడుతున్నామే. ఓ 100 సంవత్సరాల చెట్టు కాడికి పోండి, ప్రశాంతంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, అమ్మ దగ్గర ఉన్నట్టుంటావు, చల్లని నీడ ఇస్తుంది. ఎంత అద్భుతంగా భరోసాతో బతుకుతుంది. చెట్టు కాడ ఏడ్చి నీ బాధలంతా చెప్పుకొని వచ్చేటప్పుడు చెట్టు అడుగుతుంది, అరే కొన్ని 1000 సిలువల్ని నేను తయారు చేసి మీకు ఇచ్చిండ్రా, ఒక్కడగా జీసస్ తయారు కావట్లేదు రా అంటుంది. నీ బుర్ర నేను బాగా తెలివి కల్లో ఉన్నది ఎవడన్నా వస్తే నా కాడికి రండి, నేను చెప్తాను. ఎంత మమతలు, మమకారాలు, ప్రేమ, అనురాగాలు ఎంత గొప్పగా ఉంటాయి ఇప్పుడు మీలో. అనుమానం అడక్కడ చూసినా అలపడతా ఉంటుంది. అంత అద్భుతమైన ప్రకృతిలో మీరందరూ జీవిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అమ్మ ఎక్కడ, అయ్యో నా బిడ్డలు ఇబ్బంది పడతారేమోనని నీళ్ల కోసం ఎండాకాలం లోపలనే బాయిదోగింది, డీజిల్ పెట్రోల్ ఇచ్చింది, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటారని ఇల్లు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. అయినా ఇవన్నీ దోచుకుపోయే వ్యవస్థ ఈరోజు తయారైంది. అంబేద్కర్ విగ్రహాలు కోట్లకు పైగా ఉన్నాయి ఈ దేశంలో. అయితే విగ్రహాలతో పాటు విజ్ఞాన మందిరాలు నిర్మించినప్పుడే మన జీవితాలు నిజంగా మారుతాయి అని చెప్పినప్పుడు మరి రాజేష్ గారు వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పటికీ, ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే, మేము ఈరోజు పాఠశాలలకు పోయినందువల్లనే, ప్రత్యేకించి గురుకుల పాఠశాలకు పోయినందువల్లనే మాకు ఒక కొత్త ప్రపంచం తెలిసింది. అందువల్లనే తప్పకుండా విజ్ఞాన మందిరం పెడతాం సార్ అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా ఆనందమైంది. మిత్రులారా, ఈ దేశంలో 45 సంవత్సరాల వరకు జ్ఞానం కోసం జ్ఞానార్జన చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. 45 సంవత్సరాల వరకు మనడు డిగ్రీ పాస్ కాకపోయినా సార్ మస్తు లేదు అనుకుంటా. నన్ను ఒక తమ్ముడు అడిగిండు, అన్నా నిరంతరం తిరుగుతానే ఉన్నారు మీరు, ఇంటి దగ్గర ఉంటున్నారా, అసలు వాయిస్ కూడా సహకరిస్తలేదు, ప్రతిరోజు ఇట్లా తిరుగుతున్నారు, ఎట్లా పాసిబుల్ అవుతున్నారు? నాకు కూడా కోపం సోకవు సార్. ఒక్క నిమిషం, సార్ వస్తే కూర్చొని తర్వాత కార్యక్రమం చేసే చేయండి. నేను ప్రతిసారి ఫారెన్ లో జాబ్ చేసి వచ్చి ఇదేం తిరుగురా, ఈ డాక్టర్ కదిరి కృష్ణ గారు ఈ పిచ్చిని నాకంట పెట్టిండ్రు. నాకు 2007 వరకు ఐ డోంట్ నో అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్రిఫైస్ అండ్ అజిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, 2007 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మావోడట, మా జాతి కోసం ఏమో వేసిండట. ఆయన రాజ్యాంగం రాసిన సంగతి చదువుకున్నా కాబట్టి తెలుసు. రాజ్యాంగంలో ఏం రాసిండు, మానవాళి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చిందట అనే విషయం తప్ప 2007 వరకు నాకు కూడా ఏం తెలియదు. కానీ మా నిజామాబాద్ జిల్లాలో కడపాకర్ గ్రామం అనేటువంటి గ్రామంలో నేను రాముడి బాణం వేసుకొని రాముడి పాటలు అద్భుతంగా పాడుతూ
నిరంతరం భజన కార్యక్రమాలలో పాల్గొంటూ శ్రీరామని నామెంతో రుచిరా అని పాడుకునేవారు. తరువాత ఈ 2007లో డాక్టర్ కృష్ణ గారి ఎట్లాగైతే మీరు వింటున్నారో అట్లాగే నేను కూడా స్పీచ్ వింటున్నా. ఆయన ఒక మాట చెప్పిండ్రు, అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏమనంటే, ఈ దేశానికి మూలవాసమైన మనము ఈ దేశాన్ని సింధు నాగరికత, హరప్ప, మొహంజదారో పేరిట భవనాలు కట్టుకొని నివసించిన మనము ఈ దేశం నుంచి మిగతా దేశాలకి సముద్రయానం చేత వ్యాపారం చేసిన మనము ఈ దేశానికి పొట్టగట్టుకొని వచ్చినటువంటి ఎంతో మందిని ఆదరించి అన్నం పెట్టిన మనము ఈ దేశం వ్యవసాయానికి నాందిగా ప్రపంచానికే వ్యవసాయాన్ని పరిచయం చేసిన మనము ఈ రోజు ఊరవతల తాటాకుల గుడిసెలు వేసుకొని ఊళ్ళో ఎప్పుడైనా ఎంతో ఆవో గొర్రెనో బర్రెనో చచ్చిపోతే తీసుకొని వచ్చి ఊరవతల వాడేసినప్పుడు వండుకునేటువంటి దుస్థితి. బ్రాహ్మణులకు సెకండ్ బ్రాహ్మణ శాలోనాలు గట్టిగా చప్పట్టుకుంటారు. ఇంతసేపు బాబాసాహెబ్ గురించి అనర్ఘరంగా మాట్లాడిన ఇది మార్పుకు చిహ్నం. ఎవరైతే ఈ దేశంలో నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకుంటాడో వాడు ఖచ్చితంగా బాబాసాహెబ్ ని కుండల మీద పెట్టుకొని మాట్లాడతాడు. అదే బైరి నరేష్. చాలా మంది అనుకుంటారు, ఏ బీసీలకు ఏం తెలియదు, బీసీలు ఎవరు మార్చాలి, వాడు మనం చెప్తే వినడు, మనం చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు, సరిగా మానవాళ్ళు కూడా సరిగా వింటలేడు అని ఇంట్లో వండుకొని అనుకుంటే సాధ్యం కాదు. నిరంతరం బాబాసాహెబ్ లాగా మా మహనీయుడు మానేసి ఊరికే వచ్చిందా ఉత్తరప్రదేశ్ రాజ్యం? ఒక వ్యక్తి తన జీవితం మొత్తం త్యాగం చేస్తే ఒక రాజ్యం మాయావతక్క ద్వారా వచ్చింది. మనం పనిచేస్తున్నామా, పనిచేస్తలేమా చెప్పాలి. ఎవరికన్నా అన్యాయం జరిగితే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి అయిపోతుందా? నేను ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా. ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి మంచిగా ఇంటి కూడా షేర్ చేసి ముక్కల కూడా తినిపంటాం. మహచ్చెరువుల నీళ్లు ముట్టద్దు, ఈ నీళ్ళని అంటారా నువ్వు అసలే ముట్టద్దు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ లెక్కపోయి ఎర్రవాడ జల నిరాహార దీక్ష చేసినట్టు చేయలేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద గాంధీ ఉద్యమాలు చేస్తాం. వీఆర్ నాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైట్స్, అబ్సల్యూట్లీ వీఆర్ గాంధీ రైట్స్ అనుకుంటున్నా మీరు? స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం. స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము. మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డు చంపుతున్న సంధించని సమాజం, నడి రోడ్డు చంపుతున్న సంధించని సమాజం. మహిళా
గారు పునరావృతం సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. జస్టిస్ సభ్యులు రామస్వామి గారు, అదేవిధంగా మాననీయ చిత్రపటానికి పూర్వకాల వేసి ఇప్పుడు మాల సంఘం అధ్యక్షుడు కేంద్రం జై భీమ్ వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి మాన్యవార్ కాంశీరామ్ గారి ఆలోచన విధానం. ఇప్పుడు బహుజన వంటి ఏఐపీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పద్మ గారి కళ బృందంచే ఇప్పుడు ఒక మంచి పాటలు వినిపించాల్సిందిగా కోరుతున్నాం. తల్లిని యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చప్పట్లు వెళ్ళగొడుతున్నారు. మీరు చప్పట్లు కొట్టకపోతే గట్టిగా వాడాలి. సపోర్ట్ చేయండి కొంచెం. ఇలా తెలంగాణ వందల వేల పాటలను పాడుకొని మా ఆట పాటల పల్లోయమ్మ, నోటి మాట రాని తల్లోయమ్మ. అమ్మా తెలంగాణ
కొబ్బరికాయలు పూజలు ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతి పాటించడం. ఓకేనా? ఒక 4 ప్లేట్లు తీసుకొని రాదు ఎవరన్నా వడ్డిస్తారు. ఒక 4 తినేవాళ్ళు. అంతే అంతే అంతవరకు సరిపడదు. చేద్దామా? వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు, వర్ధిల్లాలి ప్రజాసేవా కార్యక్రమాలు, కొనసాగిద్దాం మహనీయుల స్ఫూర్తిని, కొనసాగిద్దాం. తీరా అతిథులు చుక్క శంకర్రావు గారు శాలుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అసలు మనిషి ఉన్నాడు, అస్సలు మనిషి ఉన్నాడు పక్క పోండి. ఇగో నల్లా